వానికి మనస్సులో కలిగింది, ఇంతవరకు మేము సిగ్గుమాలిన పని చేశాము, ఇంతవరకు సిగ్గుమాలిన జనముగా ఉన్నాము, ఇంతవరకు సిగ్గుమాలిన ప్రజలుగా ఉన్నాము, ఇంతవరకు సిగ్గుమాలిన వారిగా సిగ్గుమాలిన దానిగా ఉన్నాను. ఒకవేళ ఇప్పుడైనా దేవుడు తన మనస్సును మార్చుకొని తన హృదయాన్ని మార్చుకొని ఒకవేళ మనలను కరుణిస్తేనేమో దేవుడు చేయవలసిన కీడు, దేవుడు చేయవలసిన ఉపద్రవం, దేవుడు మన పైన, మన పట్టణ పైన, మన ప్రజల పైన ఒకవేళ దేవుడు చేయలేమని వారందరూ కూడా ఒక మనస్సుతోటి, ఒక హృదయంతోటి, ఒక ఆత్మతోటి, ఒక ఏక హృదయంతోటి వారందరూ కూడా నిజమే పట్టణస్తులు కూడా ఉపవాసం ఉన్నారు. అందరూ కూడా నిజమే పట్టణస్తులందరూ కూడా ఉపవాసం ఉండి, పశువులు కూడా జంతువులు కూడా ఉపవాసం ఉండి దేవుని యొక్క మొరపెట్టుకొచ్చారు. ఒకవేళ దేవుడు మన పని చేయవలసిన కీడు చేయకుండా మాను వేస్తామని వారందరూ కూడా ఉపవాసం ఉండి అక్కడ ఉపవాసించారు. ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం నుంచి దిగి తన రాజ వస్త్రములను తీసివేసి చూడండి.